అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కపుల్ ఇన్సైట్స్ పవర్డ్ బై రెడ్డి అండ్ రెడ్డి మ్యాట్రిమోనీ. సాధారణంగా వివాహానంతరం మొదటి 2 సంవత్సరాలు చాలా కీలకం అని చెప్తారు. ఈ దశలోనే అనేక సమస్యలు దంపతుల మధ్య వస్తూ ఉంటాయి. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి రెడ్డి అండ్ రెడ్డి మ్యాట్రిమోనీ నుంచి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సంజీవ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం సంజీవ్ రెడ్డి గారు. నమస్తే అండి. మనం గత ఎపిసోడ్‌లో అరేంజ్డ్ మ్యారేజెస్ వెర్సస్ లవ్ మ్యారేజెస్ అనే అంశం మీద మాట్లాడుకున్నాం. సో, ఈ ఎపిసోడ్‌లో వివాహ అనంతరం వచ్చే ప్రధానమైన దశలు అంటే మొదటి 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఇలాంటి దశల్లో వచ్చే సమస్యలేంటి అనే దాని మీద మాట్లాడుకుందాం. అయితే నిజంగానే ఇలాంటి దశలంటూ ఉంటాయంటారా? కంపల్సరీ ఉంటాయి. హ్మ్. ఎందుకంటే పెళ్లి అనేది ఒక సంబంధం కాదు. హ్మ్. ఇది 2 వ్యక్తిత్వాలు, 2 కుటుంబాలు, 2 అలవాట్లు కలిసే ప్రక్రియ. సాధారణంగా కొన్ని దశలుంటాయి. ఈ దశలనేవి ముఖ్యంగా ఒక 5 వరకు మనం అనుకుంటే, ఫస్ట్‌ది ఫ్యాంటసీ దశ. అంటే ఇది ఎప్పుడుంటదంటే పెళ్ళికి ముందు. అంటే అబ్బాయి, అమ్మాయి ఓకే అనుకున్న పెళ్ళికెళ్దాము అనుకున్న టైంలో వచ్చే తర్వాత పెళ్ళైన కొన్ని నెలలు. ఫస్ట్ ఒక 2, 3 మంత్స్. ఈ పెళ్ళైన తర్వాత హనీమూన్ పీరియడ్ అంటారు కదా! అది అండ్ పెళ్లి కంటే ముందు. ఈ పీరియడ్‌లో ఎలా ఉంటారంటే, ఇద్దరికి ఒకరికొకరు బాగా నచ్చుతారు. ఏవైనా మిస్టేక్స్ చేసినా ఫర్‌గివ్‌నెస్ ఉంటుంది. అంటే సర్లే పెద్దగా ఆ లోపాలని పట్టించుకోరు. పట్టించుకోరు వాళ్ళు. ఇది యాక్చువల్‌గా చెప్పాలంటే ఆ టైం చాలా అందంగా కనిపిస్తది ఆ దశ అంతా. అది శాశ్వతం కాదు. హ్మ్. ఇది ఈ స్టేజ్ మనము ఒక ఫ్యాంటసీ స్టేజ్ అంటామండి. ఓకే. దాని తర్వాత వచ్చేది అడ్జస్ట్‌మెంట్ స్టేజ్. ఈ అడ్జస్ట్‌మెంట్ స్టేజ్ అనేది పెళ్ళైన తర్వాత ఒక 1 ఇయర్ అనుకోండి. ఎగ్జాంపుల్ కొన్ని నెలలు ఆర్ కొన్ని 1 ఇయర్ తర్వాత యాక్చువల్ అడ్జస్ట్‌మెంట్ స్టేజ్ అనేది స్టార్ట్ అవుతది. ఓకే. ఈ అడ్జస్ట్‌మెంట్ స్టేజ్‌లో భార్యాభర్తలిద్దరూ చాలా విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సొస్తది. అక్కడ బాధ్యతలు పెరుగుతాయి. ఒకరికొకరు బాధ్యతలు పెంచుకునాల్సొస్తుంది. ఆ టైంలో పెళ్లి కంటే ముందు ఇలా ఉంటివి కదా! ఇప్పుడు మారిపోయావు. తర్వాత ఇప్పుడు ఇంకోలాగా బిహేవ్ చేస్తున్నావు. ఇవన్నీ కూడా అనుకుంటారు జనరల్‌గా. అలాంటియి గూడా రాకుండా చూసుకోవాలి. అక్కడ అడ్జస్ట్ అవుతూ ఉండాలి. అడ్జస్ట్ ఉండాలి. అండ్ పెళ్లి కంటే ముందు ఎలా ఉంటదంటే, సపోజు ఇద్దరు ఎక్కడైనా బయటికెళ్ళినా గానీ, ఎక్కడైనా ఎక్స్‌పెన్స్ విషయంలో గానీ, ఎనక ముందు ఆలోచించకుండా చేస్తారు. ఖర్చు ఖర్చు చేస్తారు పెళ్ళికి ముందు. పెళ్ళికి ముందు. హ్మ్. పెళ్ళయ్యాక బాధ్యతలు పెరుగుతాయి. రియ రియ రియల్ రియలిస్టిక్‌కి వస్తారు కాబట్టి, అక్కడ ఆ ఫైనాన్షియల్ డబ్బులు ఖర్చు చేసే విషయంలో గూడా కొన్ని ఇబ్బందులు రావచ్చు. రైట్. అండ్ టైమ్ మేనేజ్‌మెంట్. పెళ్లి కంటే ముందు టైమ్ మేనేజ్‌మెంట్ అంటే పలానా ప్లేస్‌కెళ్ళాలి, ఎక్కడికైనా ఎళ్ళాలంటే అబ్బాయి గాని, అమ్మాయి గాని కరెక్ట్ టైమ్ పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తారు. హ్మ్. పెళ్లయ్యాక బాధ్యతలు పెరుగుతాయి. అక్కడ టైమ్ మేనేజ్‌మెంట్ చేయకపోవచ్చు. రైట్. ఆఫీస్‌లో బిజీయో లేకపోతే బిజినెస్‌లో బిజీయో సో, ఈ రకరకాల యెస్. వ్యాపకాల వల్ల ఉంటాయి. ఆ అమ్మాయి లేచే టైంకి అబ్బాయి అవును. లేవలేకపోవచ్చు. అవును. అబ్బాయి పడుకునే టైంకి అమ్మాయి పడుకోకపోవచ్చు. అవును. ఇలాంటి టైము విషయాల్లో వాళ్ళకున్న పూర్వ అలవాట్లు ఇక్కడికొచ్చేసరికి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అవును. అవి ఒకరికొకరికి ఇబ్బంది కూడా కలుగుతూ ఉంటాయి. ఇబ్బంది కూడా కలుగుతాయి. రైట్. ఇక్కడ ఏందంటే ఇంకా ఫ్యామిలీ ఫంక్షన్స్ అటెండ్ కావాల్సొస్తది. హ్మ్. అప్పుడు అబ్బాయికి ఏదైనా ఆఫీస్‌లో బిజీ ఉండడమో, లేకపోతే అమ్మాయి తన ప్రొఫెషన్‌లో బిజీ ఉండడమో, హ్మ్. ఒకరి ఈ ఫంక్షన్స్ అటెండ్ చేయడంలో కూడా కొన్ని ఇబ్బందులు క్రియేట్ అవుతాయి. ఇట్ ఈస్ టైమ్ మేనేజ్‌మెంట్ యెస్. టైమ్ ఆహ్, మేనేజ్‌మెంట్. ఆ! అక్కడ కూడా వచ్చే ఇబ్బందులుంటాయి. యాక్చువల్లీ అడ్జస్ట్‌మెంట్ స్టేజ్ అనేది వీళ్ళకి యాక్చువల్లీ లెర్నింగ్ స్టేజ్. హ్మ్. అక్కడ అది సమస్యగా కాకుండా ఇది మనం నేర్చుకోవాలని ఒకరికొకరు తెలుసుకునే తెలుసుకునే ప్రక్రియ. ప్రక్రియ. హ్మ్. ఈ సిట్యుయేషన్‌ను కరెక్ట్‌గా అర్థం చేసుకొని, దాన్ని గనక వాళ్ళు మేనేజ్ చేసుకుంటే గనక, ఈ స్టేజ్ దాటేస్తారు సో, వాళ్ళు. ఆహ్, కలల డ్రీమ్ ఫ్యాంటసీ లెవెల్ నుంచి అదే దాటుకొని అడ్జస్ట్‌మెంట్ సార్. దశలోకొస్తారు. అడ్జస్ట్‌మెంట్ దశలో ఈ ఒకరికొకరు అర్థం చేసుకొని ఒకరి అలవాట్లను లెర్నింగ్ ఒకళ్ళు స్టేజ్ అంటారు దీన్ని. దాన్ని లెర్న్ చేసుకొని లెర్నింగ్ స్టేజ్ అంటారు. ముందుకెళ్తే యాహ్! అడ్జస్ట్‌మెంట్ దశను కూడా దాటుతారు. యెస్. ఇప్పుడు మనం చిన్నప్పుడు స్కూల్ లోకెళ్ళినాక క్వార్టర్లీ ఎగ్జామ్ ఉంటది చూడండి. హ్మ్. ఇది జస్ట్ లైక్ క్వార్టర్లీ ఎగ్జామ్ లాగా. ఓకే. ఈ ఎగ్జామ్ గనక దాటేసామనుకో, రైట్. నెక్స్ట్ హాఫర్లీ వస్తది. హాఫ్ హాఫ్ ఇయర్లీ వస్తుంది. అక్కడ గూడా మనం ఈజీగా దాటడానికి ఇది ఫౌండేషన్‌గా రైట్. ఉపయోగపడుతుందండి. మూడో స్టేజ్ చాలా ఇంపార్టెంట్ అండ్ డేంజరస్ స్టేజ్ ఆల్సో. ఎందుకంటే ఈ స్టేజ్‌ని పవర్ స్ట్రగుల్ దశ అంటాం మనము. బేసిక్‌గా పెళ్ళైన 1 ఇయర్ తర్వాత ఈ స్టేజ్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఇగో క్లాషెస్ వచ్చే అవకాశం ఉంది. అంటే బేసిక్ ఎలా ఉంటదంటే, నా మాట నెగ్గాలి, ఇది జరగాలి, అది జరగాలి. ఇంతకుముందు అలా లేకుండే, ఇప్పుడు ఇలా జరుగుతుంది. ఇవన్నీ డిస్కషన్స్‌లో సమస్యను పెద్దగా చేసుకోవడం. దీనివల్ల ఏమైతదంటే వాళ్ళ కుటుంబాలు గూడా జోక్యం చేసుకుంటారు.
అప్పుడేమైతే సమస్య చిన్నదే. పెద్దగా కనిపిస్తది. రైట్. ఎప్పుడైతే వాళ్ళ పెద్దలు కూడా ఇన్వాల్వ్ అయ్యారో సమస్య సమస్య జటిలమైంది. పెద్దదైతది. ఆ! జటిలమైతది. అవును. యెస్. అయితే ఇంతకుముందు నేను ఫస్ట్ ఎపిసోడ్‌లో చెప్పాను గదా! పేషెన్స్, క్లియర్ కట్ కమ్యూనికేషన్, ఫ్యామిలీ స్టేబుల్. ఈ 3 ఇంకా మొత్తం 5 చెప్పాను. ఆ 5లో ఈ 3 కనుక ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే, అంటే వాళ్ళు రెగ్యులర్‌గా ఇంప్లిమెంట్ చేసుకుంటే అసలు ఈ స్టేజ్ రాదు. ఈ స్టేజ్ ఒకవేళ వచ్చినా ఇవి ఇవి గనుక క్లియర్ కట్ కమ్యూనికేషన్, తర్వాత ఫ్యామిలీస్ పరస్పర గౌరవం ఇచ్చుకోవడము, తర్వాత ఓపిక గనక ఉంటే ఈ స్టేజ్ నుంచి ఈజీగా మనం బయటపడొచ్చు. రైట్. ఫోర్త్ స్టేజ్ పవర్ స్ట్రగుల్ గనక మనం ఓపికగా దాటినామంటే వచ్చే దశ అండి అది. దాన్ని మనం మెచ్యూరిటీ దశ గూడా అనొచ్చు. ఈ దశలోకి ఎంటర్ అయిన తర్వాత భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. అండ్ ఏదైనా విషయం ఉంటే ఓపికగా వినే అవకాశం ఉంది. ఏదైనా చిన్న సమస్య ఉన్నా ఇద్దరు కలిసి సాల్వ్ చేసుకుంటారు. తర్వాత ఒకరిపైన ఒకరికి నా అనే అభిప్రాయం అంటే వచ్చే అవకాశం ఉంది కాబట్టి, ఇది ఆల్మోస్ట్ ఈ మెచ్యూరిటీ దశలోకి ఎంటర్ అయినామనుకో, ఇక్కడ నుంచి వాళ్ళ వివాహ బంధం సాఫీగా సాగే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ 3 స్టేజెస్ ఏవైతే ఉన్నాయో, వాటిని గనక కరెక్ట్‌గా అర్థం చేసుకొని దాటగలిగితే, ఇక నుంచి కొంతవరకు ప్రయాణం సాఫీగా సాఫీగా జరుగుతుంది. కొంతవరకు సాఫీగా సాగే అవకాశం ఉంది. మెచ్యూరిటీ తర్వాత వచ్చే దశ స్ట్రాంగ్ రిలేషన్‌షిప్ దశ. ఈ దశలో ఒకరిపైన ఒకరికి విశ్వాసం పెరుగుతది. అండ్ భార్యాభర్తలు ఇద్దరూ సమిష్టిగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటది. ఇంకొకటి మేజర్ పాయింట్ ఏందంటే, ఒకరి బలహీనతలు ఒకరు కప్పిపుచ్చుకుంటారు. ఈ 5 దశలు గనక కరెక్ట్‌గా కలిసికట్టుగా చేసుకొని బయటకొచ్చేస్తే, వాళ్ళ వైవాహిక జీవితం సాఫీగా సాగే అవకాశం ఉంది. నైస్. మొదటి 2 సంవత్సరాలు చాలా కీలకమని చెప్తారైతే. ప్రతి ఒక్కరి పెళ్ళైన తర్వాత ఫస్ట్ 2 సంవత్సరాలు చాలా కీలకం. ఈ 2 సంవత్సరాల్లో గనక అడ్జస్ట్‌మెంట్ అండ్ పవర్ స్ట్రగుల్ కనుక ఈ 2 దశలు దాటినట్టయితే, వాళ్ళ వైవాహిక జీవితం చాలా బలంగా ముందలకెళ్తది. ఎక్కడైతే ఓపిక ఉంటదో, ఆ వివాహం అనేది బలపడుతుంది. ఎక్కడైతే ఇగో పెరుగుతుందో, అక్కడ దూరం పెరుగుతుంది. సో, ఈ 2 సంవత్సరాల్లో భార్యాభర్తలు ప్రధానంగా ఎలాగా ప్రవర్తించాలి అనే దాని మీద ఏమైనా సూచనలు చేయగలరా? ప్రతి వైవాహిక జీవితంలో గొడవలు సహజం. వాటిని పెంచుకోవడమే మన తప్పు. ఇక్కడ ముఖ్యంగా నేనొక 5 సూచనలు చేయగలను. మొదటిది వచ్చి ప్రతి గొడవని డివోర్స్ సిగ్నల్‌గా చూడొద్దు. రెండోది కోపంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. మూడో అంశం వారానికి ఒకసారి కనీసం ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. దీన్ని మనం కమ్యూనికేషన్ ట్రాన్స్‌పరెన్సీ అంటాం. నాలుగో అంశం ఇరు కుటుంబాల మధ్యలో భాగస్వామిని అవమానించకండి. ఐదవ అంశం సమస్య గనుక జటిలం అవుతాయి. ఒక ప్రొఫెషనల్ దగ్గర కౌన్సెలింగ్ తీసుకోవడంలో సంకోచించకండి. ఎందుకంటే గూటితో బయదాన్ని గుడ్డలో తెచ్చుకోవడం తప్పండి. సో, చివరిగా కొత్తగా పెళ్లి చేసుకునే యువ జంటలకు కావచ్చు, లేదంటే వారి తల్లిదండ్రులకు కావచ్చు, మీరిచ్చే సలహా ఏంటి? ప్రతి పెళ్లి ఒక ప్రయాణం లాంటిదండి. మొదట్లో సమస్యలు కంపల్సరీ వస్తాయి. అక్కడ మనం ఎంచుకున్న భాగస్వామి తప్పు అని దాని అర్థం కాదు. ఈ దశలు గనక మనం నుంచి బయటికొస్తే సమస్యలు వస్తున్నాయంటే అక్కడ మీ ఇద్దరూ ఎదుగుతున్నారని అర్థం. ప్రతి పెళ్లి ప్రేమతో మొదలవుతుంది. అది ఓపికతో మాత్రమే నిలబడుతుంది. చాలా చక్కగా చెప్పారండి. సో, ఈరోజు ఎపిసోడ్ కూడా చాలా కీలకమైన అంశాలు మనం తెలుసుకోగలిగాం. సో, కొత్తగా పెళ్ళయ్యే జంటలకు కావచ్చు, వారి తల్లిదండ్రులకు కావచ్చు, మంచి సూచనలు చేశారు. థాంక్ యూ సో మచ్ సంజీవ్ రెడ్డి గారు. సార్. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్.